జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తిరుపతిలో వారాహి డిక్లరేషన్, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేయటం, ఈ నేపథ్యంలో షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ వేషము, భాష ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా ఉంది. ఎన్నికలకు ముందు ఈయన భాష వేరు, ఈయన వేషం వేరు, ఎన్నికల తర్వాత వేషం మార్చారు, భాష మార్చారు అని వ్యంగ్యంగా మాట్లాడారు. అంతకుముందేమో సెక్యులరిస్ట్ అన్నాడు, ఇప్పుడేమో రైటిస్ట్ అంటున్నాడు. ఏంటి అసలు ఈయన రాజకీయం అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. మత ప్రాతిపదికన రాజకీయాలు చేసేటువంటి ఆర్ఎస్ఎస్కి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ డైరెక్షన్లో ఆంధ్రప్రదేశ్లో మత ఘర్షణలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ మీద. మణిపూర్లో మహిళలను వ్యవస్థలను చేసి వాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడినటువంటి వాళ్ళు, నేను సెక్యులరిస్ట్ని, అన్ని మతాలని నేను కాపాడేటువంటి విధంగా, అన్ని మతాలను గౌరవించేటువంటి విధంగా వ్యవహరిస్తానని చెప్పడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు షర్మిల. షర్మిల లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ప్రభుత్వంలో ఉన్నాడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు. మరి అలాగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక మతానికి అనుకూలంగా, సనాతన ధర్మము హిందూ మతానికి ఇబ్బంది కలుగుతుంది, హిందూ మతం మీద కొంతమంది దాడి చేస్తున్నారు అని ఒక మతానికి ఒత్తాసు పలికేటువంటి విధంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం ఎంత మేరకు సమంజసమని ఆవిడ ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఈయన హిందూ మతాన్ని భుజాలకు ఎత్తుకుంటే, సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుంటే, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు, ముస్లింలు, ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అభద్రతా భావానికి గురిగారా? మరి వాళ్ళేమి ఈయనకి మొన్న ఓట్లు వేయలేదా? జనసేన పార్టీకి ఓట్లు వేయలేదా? కూటమికి వాళ్ళు ఓట్లు వేయలేదా? ఎన్నికలప్పుడేమో ఓట్లు వాళ్ళే కావాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత హిందూ మతం జపం చేయాలి. ఏంటిది? ఇది ఎంత మేరకు సమంజసం? ఈ విధమైనటువంటి ఆర్ఎస్ఎస్ డబుల్ ఏజెంట్గా పనిచేయటం పవన్ కళ్యాణ్కి సాధ్యమైందంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో షర్మిల మీద కూడా జన సైనికులు, జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఏవిడ గతంలో ఆంధ్రప్రదేశ్లో అన్న వదిలిన బాణమని తిరిగింది, అంతకుముందు తెలంగాణని కాపాడటానికను తెలంగాణ పార్టీ పెట్టింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటుంది. ఆవిడ నోటికి వచ్చినటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆవిడ పట్టించుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు.